హలో గాయ్స్, ఇవాళ అయితే మనం జిమ్కి వచ్చేసాం. షోల్డర్ వర్కౌట్ ఇవాళ పొద్దున్నే జిమ్కి అయితే వచ్చేసాం. 2 వేరియేషన్ చూపిస్తాను మీకు. ప్రతి సెట్ ఫెయిల్యూర్ సెట్ చూడండి, ఎలా ఫెయిల్యూర్ సెట్ చేస్తున్నాను. ఫామ్ ఇంపార్టెంట్ అండి, ఫామ్ ఇంపార్టెంట్ గాయ్స్. ప్రతి సెట్ ఫెయిల్యూర్ సెట్ చేయండి. చూడండి, ఫెయిల్యూర్ సెట్ అంటే ఎలా రావాలి, ఆల్మోస్ట్ అంతా అయిపోయేలాగా రావాలి. తర్వాత డమ్మెల్ ప్రెస్, దీనికి ఆల్టర్నేటివ్ ప్రతి సెట్కి నేను ఆల్టర్నేట్ చేస్తాను. అంటే దానికి ఆపోజిట్లా చేస్తాను అనమాట. బార్బుల్ ప్రెస్ చేసిన తర్వాత డమ్మెల్ ప్రెస్ చేస్తాను. ఇలా 3 వేరియేషన్లు వేసాను, చూపిస్తాను మీకు. ఇది కూడా ఫెయిల్యూర్ సెట్టే. యాక్చువల్గా బల్కింగ్ చేస్తున్నాను నేను. ఫెయిల్యూర్ సెట్ మీరు ఏం చేస్తున్నా సరే ఫెయిల్యూర్ సెట్టే చేయాలి. అప్పుడే మజిల్ బాగా డ్యామేజ్ అవుద్ది. మనం ప్రోటీన్ ఇంటేక్ ఇచ్చిన తర్వాత అది బిల్డ్ అవుతుంది. చూడండి, ఫెయిల్యూర్ సెట్టే చేస్తాను. ఇది కూడా ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోతుంది. ఆ తర్వాత లాటరల్ రైస్, ఇది కూడా చాలా బాగా పడుతుంది మీకు. ఆల్మోస్ట్ అంతా నేను వర్కౌట్ ఫినిష్ అయిపోయేటప్పటికి చూపిస్తున్నా. అందుకే ఒక 12 రెపిటేషన్కే నాకు స్టామినా మొత్తం అయిపోతుంది. అందుకే ఫెయిల్యూర్ సెట్ నేను యాక్చువల్గా ఫెయిల్యూర్ సెట్ చేస్తాను, కానీ బుర్రపాడు అసలు. సెట్ రిమూవ్ చేసి చూపిస్తే మీకు ఎలా పంప్ అవుతుందో కనిపిస్తుంది, కానీ ఫామ్ వదలకుండా చేస్తాను నేను. ఫెయిల్యూర్ సెట్లే చేస్తాను. వర్కౌట్ చేసిన తర్వాత మన బాడీ కండిషన్ అయితే ఎలా ఉంది చూడండి. షోల్డర్స్ ఎలా ఉన్నాయో, ఇది మనం సైజులో ఉన్నాం కాబట్టి రిప్పుడ్గా కనిపించట్లేదు, షోల్డర్ వాల్యూమ్ కనిపిస్తుంది. పంపింగ్ అయితే ఎలా ఉంది ప్రజెంట్, కొంచెం సైడ్ చేస్తున్నాను కాబట్టి. పోజింగ్ అంతా షర్ట్ తీసి చూపిస్తే మీకు నీట్గా కనిపిస్తుంది, కానీ అయినా నో ప్రాబ్లం. మనం 3 వేరియేషన్లు 3 రిపిటేషన్ లెక్క చేసాము. షోల్డర్ అయితే రౌండ్ షోల్డర్ పంపింగ్ బాగుంది. మీరు కూడా అలాగే రౌండ్ షోల్డర్ పెంచాలంటే నన్ను ఫాలో అవ్వండి. ఎలా రిపిటేషన్ చేస్తున్నాను, ఎలా ఫెయిల్యూర్ సెట్ చేస్తున్నాను చూడండి. మీ షోల్డర్ కూడా ఇలాగే. తాగిన ప్రోటీన్ డైజెస్ట్ అయిపోద్ది. ఆ తర్వాత ఓట్ షేక్ యాజ్ యూజువల్గా. కొంచెం ఊరు వెళ్ళే ప్లాన్ ఉంటే పొద్దున్నే ఇవన్నీ కుక్ చేసుకున్న తర్వాత ఊరు బయలుదేరిపోయాను.